అంతేనండి. ప్రేమించాలి, మన ఇంటి వారిని మనం ప్రేమించాలి. పొరుగువాడు అంటే ఎవరు? అందరు బయటలతో మంచిగానే ఉంటారండి, బయటికి ఏమో మంచి కనపడతాం. అరే బయటలతో మంచిగా ఉంటాడు కానీ ఇంటికి వచ్చేవారికే వీడికి ఏదో దయ్యం పడుతుంది. అందరితో మంచిగానే మాట్లాడతాడు కానీ తల్లిని చూడగానే వాడు. అందరితో మంచిగానే మాట్లాడతా కానీ తండ్రిని చూస్తాడు వాడు. అందరితో మంచిగానే ఉంటాడు కానీ ఏమంటాడు, బయటకు పోతే మనం స్త్రీలను గౌరవించాలని చెప్తాడు కానీ ఇంటికి వచ్చి భార్యని గౌరవించాడు. ఏం పట్టింది దీనికి అంటే, నిజమైన పొరుగువాడి దినం రోజున ఎక్కడ వెళ్ళాడని నీ ఇంట్లోనే ఉన్నాడు. అత్తకు కోడలు కావచ్చు, కోడలికి అత్త కావచ్చు. ఏంటండి, అరే నీ భార్య ఇట్లనా అని చెప్పేసి అత్తమామలు భర్తకు కంప్లైంట్లు చేయొద్దు. ప్రేమతో మార్చుకో. కూట సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం, ఒకరి పేరు చెడ్డ చేయాలన్న సాక్ష్యం ఉండదు. కొంతమంది హృదయంలో వారికి అర్థమవుతుందో లేదు కానీ లోపలంతా కుళ్ళు, కుట్ర, ఆయాసం, పగ, ద్వేషం పెట్టుకొని ఎట్లా బ్రతుకుతారో తెలియదండి. ఓర్వరు. మంచి బట్టలు వేసుకుంటే ఓర్వరు, మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్వరు. ఎవరిని ముంచి కట్టిండో మరి నేనెంత ముంచిండో అంతేనామా. నిన్నేమన్నా ముంచినా నా దగ్గర తేవాలి. మరి నిన్ను ముంచాడు ఇంకెంతమందిని ముంచుతాడు? నువ్వు అంత పెద్ద తెలియగలడువా? ఎదిగవాడిని బట్టి చూసి సంతోషించు, దేవుడు వాళ్ళని దీవించాడు. ఆమేన్. నీకు ఇల్లు లేదు, అవతలడికి ఇల్లు ఉంది, దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాను. అప్పుడు ఆ దీవెనలు నీకు కూడా పనిచేస్తాయి. కుళ్ళు కుట్రతో ఏది సాధించలేరండి. లోపల ఏమైతే తెలుసు, ఎముకలు తినేస్తాయట. కుళ్ళు కుట్ర పెట్టుకుంటే ఏం చేస్తాడో తెలుసా, ఎముకలు కొంచెం కొంచెం తింటా ఉంటాయట.